తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒక కేసు 100 కోణాలు, ఒక కేసు 100 మలుపులు, ఒక కేసు ఎన్నో అనుమానాలు. ఇది శ్రీకాళహస్తికి చెందిన రాయుడు మర్డర్ ఇష్యూలో లేటెస్ట్ న్యూస్. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతున్న ఈ వ్యవహారం పూటకొక టర్న్ తిరుగుతూ ఆసక్తిని కలిగిస్తోంది. శ్రీకాళహస్తిలో రాయుడు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనను ఏ రకంగా ప్రలోభపెట్టారని రాయుడు చెప్పిన వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. దీంతో ఆ కేసుపై ఇప్పుడు మరో రకం చర్చ మొదలైంది. అయితే అది రాయుడుని బెదిరించి వినుత దంపతులు తీయించిన వీడియో అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత డ్రైవర్ రాయుడు హత్య అప్పట్లో సంచలనం రేపింది. వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు చనిపోకముందు రికార్డ్ చేసిన 19 నిమిషాల వీడియో ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ సెల్ఫీ వీడియోలో తనను టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏ రకంగా ప్రలోభపెట్టింది పూసగుచ్చినట్లు చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కోట్టె సాయి, పేట చంద్ర తనకు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సుజిత్ను పరిచయం చేశాడన్నాడు రాయుడు. వినుత దంపతులకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేయడానికి 30 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు చెప్పాడు. 2 సార్లు వారిని చంపాలని చూసినా కుదరలేదన్నాడు. ఆ తర్వాత వినూత పర్సనల్ వీడియోలో రికార్డ్ చేస్తుండగా దొరికిపోయినట్లు రాయుడు అంగీకరించాడు. బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన ఏంది నువ్వు ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మేము మేడం కారు పోలీసులు తీసింది కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు. చెయ్యని తప్పుకు జైలుకు వెళ్లామన్న బాధ కంటే తాము హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందన్నారు కాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత. తప్పులేదు కాబట్టి వెంటనే బెయిల్ వచ్చిందన్నారు. త్వరలో నిజాలు బయటకొస్తాయని చెప్పారు. జరిగిన కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో బయటపెడతా అన్నారు ఆమె. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. జనసేన బహిష్కృత నేత కోట వినుత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బొజ్జల సుధీర్ రెడ్డి. వినుత సింపతి కోసం డ్రామా ఆడుతున్నారన్నారు ఆయన. ఈ వీడియో ఏఐదా లేక మరొకటా అనేది తేలాల్సి ఉందన్నారు. హత్యకు ముందు బెదిరించి వీడియో తీసుకుంటారని అనుమానం వ్యక్తం చేశారాయన. ఇలాంటి చెత్త రాజకీయాలు చేసేవారిని వదిలిపెట్టవద్దని సిట్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు బొజ్జల సుధీర్. ఓవరాల్ గా చూస్తే ఈ కేసులో ముందు ఏం జరగబోతోంది అన్నది ఆసక్తిగా మారింది.